If the length of the side of a square is x, so square యొక్క side x అంట, that of a equilateral triangle x plus 3, then find the area of square if the perimeter of square and triangle are same. Perimeter of square equal to perimeter of the triangle. ఈ రెండు సేమ్గా ఇచ్చారు. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? స్క్వేర్లో అన్ని సైడ్స్ని తీసుకుంటే అది మన పెరిమీటర్ అంటే. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ ఎక్స్ అంటే ఈ లెంత్ ఎక్స్గా తీసుకున్నారు. సో 4 సైడ్స్ యాడ్ చేయాలి కాబట్టి 4 times x which is 4x, that is equal to perimeter of the triangle. ఇక్కడ మనకి ఈక్వలేట్ ట్రయాంగిల్ ఇచ్చారు. సో ఈక్వలేట్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో వాళ్ళు ఏమి ఇచ్చారు? ఒక సైడ్ లెంత్ x plus 3 అన్నారు అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా x plus 3 అవుతుంది. సో ఇది కూడా x plus 3 అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎలా తీసుకోవాలి? 3 times x plus 3గా తీసుకోవాలి. ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ కనుక్కోమన్నారు. సో అంటే మనకు x తెలిస్తే మనం ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా వచ్చి సైడ్ పవర్ 2, ఇక్కడ సైడ్ x ఇచ్చారు కాబట్టి x పవర్ 2 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 4x ఈక్వల్ టు ఈ బ్రాకెట్ని ఓపెన్ చేసి 3 times x which is 3x ప్లస్ 3 times 3 9 అవుతుంది. ఈ 3x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 4x minus 3x అవుతుంది. 4xలోంచి 3x పోతే మనకు x అవుతుంది. సో x వాల్యూ 9 అయింది. సో x వాల్యూ 9 అయితే x పవర్ 2 వాల్యూ ఎంత? 9 పవర్ 2, దట్ ఈస్ 81. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ వన్.